మా దగ్గర ఉన్న మేము ఇప్పుడు వరకు ప్రజ్వలలో ఇంచుమించు 32,400 అమ్మాయిలను రెస్క్యూ చేసినాం. దీంట్లో ఎన్నో మంది అమ్మాయిల ఇప్పుడు కూడా ట్రయల్ రాలేదు. 15 సంవత్సరం తర్వాత కూడా ట్రయల్ రాలేదు. అట్లాంటి పరిస్థితి. ఇది ఎందుకు రావటం లేదు? ఛార్జ్ షీట్ కాలే, అక్యూజ్డ్ అబ్స్కాండింగ్, రిపీటెడ్ అడ్జర్న్మెంట్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ ద్వారా తెలంగాణ లాంటి రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాలు ఈ సిచ్యువేషన్ లేదు, కొన్ని రాష్ట్రాలు ఆల్రెడీ చేసేసారు. ఫస్ట్ టైము యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్న పోలీస్ స్టేషన్గా ఖరారు చేయాలని జడ్జ్మెంట్ వచ్చింది. విచ్ మీన్స్ వాట్? ఈ పోలీసు రెస్క్యూ చేస్తారు, దాని తర్వాత వీళ్ళే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, వీళ్ళే ఛార్జ్. అంటే ఒక స్పెషలైజ్డ్ యూనిట్, వీళ్ళకి వేరే ఏ పని లేదు, ఈ కేసెస్ మాత్రం చూడడం. ఓకే, సో 100% కేసెస్లో కొంచెం స్పీడ్ వస్తుంది డెఫినెట్లీ. 100% సో రావాలి. అండ్ స్పీడ్లో జ్యుడిషియల్ ట్రయల్ కూడా జల్దీ వస్తుంది. విచ్ మీన్స్ అమ్మాయిలకి న్యాయం కూడా జల్దీ దొరుకుతాయి. సో అది ఈ జడ్జ్మెంట్ తీసుకొస్తుంది.